అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే ఆహ్, సప్తగిరి మాసపత్రికలో నుంచి ఇక్కడ పిల్లల కోసము ఒక గణేష స్తోత్రం ఇవ్వబడిందండి. అందులో 55 వరకు నామాలున్నాయి. అది అంటే కొంచెం అర్థమయ్యే విధంగా, పిల్లలకి నోరు తిరిగే విధంగా మనము చెప్పుకుందాము అని అనుకుంటున్నాను నేను. 20, 20 చొప్పున రోజుకొక అలా చెప్తామని అనుకుంటున్నాను. ఈరోజు ఒక 20 పదాల వరకు చెప్పుకుందామండి. ఆ అక్షరమాలలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం అక్షరప్రదాయ నమః, ఓం ఆరోగ్యప్రదాయ నమః, ఓం ఇష్టసిద్ధిప్రదాయ నమః, ఓం ఈశ్వరపుత్రాయ నమః, ఓం ఉండ్రకప్రియాయ నమః, ఓం ఊర్ధ్వపుండ్రాయ నమః, ఓం ఋషీశ్వరాయ నమః, ఓం ఋకారాయ నమః, ఓం ఎలుకవాహనాయ నమః, ఓం ఏనుగుముఖాయ నమః, ఓం ఐశ్వర్యప్రదాయ నమః, ఓం ఓడయదేవరపుత్రాయ నమః, ఓంకారస్వరూపాయ నమః, ఓం ఔషధప్రియాయ నమః, ఓం అంతర్యామియే నమః, ఓం అహకారరూపాయ నమః, ఓం కళ్యాణప్రదాయ నమః, ఓం ఖజనమూర్తయే నమః, ఖజానామూర్తయే నమః, ఓం గజముఖాయ నమః, ఓం ఘనాపాటియే నమః. ఇవి 20 నామాలండి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. అందరికీ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. లేదు అర్థం చేసుకోలేని వాళ్ళైతే మీరే వినిపించి చెప్పే ప్రయత్నం చేయండి.